హలో అందరికీ, వెల్కమ్ టు కల్పన నాంపల్లిస్ కిచెన్. ఈరోజు మనం జ్యూసీగా ఉండే బాదుషా తయారు చేసే విధానం చూద్దాం రండి. ఈ బాదుషా 600 మందికి వచ్చే విధంగా తయారు చేస్తున్నాం. దీనికి కావలసినవి 7 కిలోల మైదా పిండిని పెద్ద లగాన్లోనికి తీసుకోవాలి. అలాగే వేరొక గిన్నెలో 2 కిలోల డాల్డా వేసి అది కరిగాక 1/2 కిలో నెయ్యి వేసుకోవాలి. లగానులో ఉన్న పిండిలోనికి డాల్డా నెయ్యి మిశ్రమాన్ని కలుపుకోవాలి. డాల్డా సైడ్కి పోకుండా దానిపైన పిండిని వేస్తూ ఉండాలి. అది బాగా కలుపుకోవాలి. వేరొక గిన్నెలో పిండికి సరిపోయే విధంగా నీళ్ళను గరం చేసుకోవాలి. అదేవిధంగా 1.5 కిలోల పెరుగు, 90 గ్రాముల వంట సోడాని లగానులోని ఉన్న పిండిలోనికి వేసుకొని గరం చేసిన వాటర్ని పోసుకొని ముద్దలా వచ్చే విధంగా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి దానిని గరం చేసుకోవాలి. బాదుషా తయారు చేసి వాటిని గరం అయిన నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్కటి మనం ఇంట్లో అయితే ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఎక్కువ చేస్తున్నాం కాబట్టి 4-5 అలా వేసుకోవాలి. అవి వేసుకొని కలుపుతూ ఉండాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసివేయాలి. వేరొక గిన్నె తీసుకొని అందులో 7 కిలోల చక్కెరను పోసుకొని అది మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. అది కలుపుతూ ఉండాలి. అది పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. వేరొక మిక్సీలో యాలకులు, చక్కెర వేసి పొడి చేసుకోవాలి. మనం చేతితో పట్టుకొని చూస్తే అది తీగలా సాగాలి. అప్పుడు పాకం వచ్చినట్టు తెలుస్తుంది మనకు. యాలకుల పొడిని అందులో వేసుకోవాలి. అది బాగా కలిపాక బాదుషాలో వేసుకోవాలి. మనకు ఎంతో రుచికరమైన బాదుషా రెడీ అవుతుంది. ఇలా మీరు ఇంట్లో చేసుకొని చూడండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.